నాకు ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చిన నీకు నేనొక ఆఫర్ ఇవ్వనా? నువ్వు అడగవు, నాకు తెలుసు. ఆ ఆఫర్ ఏంటంటే, నీ పెళ్లికి 100 మంది గెస్టులొస్తారు కదా, ప్రతి ఒక్కరూ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని విష్ చేస్తారు అనుకుంటున్నావు కదూ? నో 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 నో, ఆ 100 గొంతులు కలిసి నిన్ను ఒక్కటే ప్రశ్నిస్తాయి. నీ భార్య రాజనందిని ఎందుకు చంపావు అని. రాయ్ రాయ్ జలంధర్, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు? అవును మరి, నువ్వు అడగగానే చెప్పేస్తాను. డోంట్ బి సిల్లీ జెండే. వెయిట్ చేయండి. వెయిట్ చేయడంలో ఉండే థ్రిల్లు భలే ఉంటుంది. జలంధర్, ఏంటార్యా, వాయిస్లో ఏదో బెరుకు కనిపిస్తుంది? నీ సలహా పాటించే చేశాను. ప్రతిసారి ఆడదాన్ని అడ్డు పెట్టుకుని గెలవాలనుకోవడం తప్పు. అందుకే క్వీన్ని సైడ్ చేసి ఏకంగా కింగ్కే చెక్ పెట్టాను. మనిద్దరి చదరంగంలో ఇది ఊహించని ఎత్తుగడార్యా. గెట్ రెడీ టు ఫేస్ ఇట్. ఈ పెళ్ళి జరగదు, జరగనివ్వను. రాయ్ ఆర్య, వీడి మాటలు వింటుంటే పెళ్లిలో ఏదో డిస్టర్బెన్స్ ప్లాన్ చేసేలా ఉన్నాడు. ఆల్రెడీ ప్లాన్ చేశారు జండే, అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆర్య? వాడి ప్లేస్ని ట్రేస్ అవుట్ చేద్దామా? నో యూస్ జండే. అమ్మీ, సుబ్బు, వంట అయిపోయిండాది, రండి భోంచేద్దురు. నేను తర్వాత భోజనం చేస్తానమ్మా, నువ్వు నాన్న భోజనం చేయండి. తిన్నాక సర్దుకోవచ్చు కదమ్మీ. లేదమ్మా, అసలే ఈ చీరలు నగలు అన్నీ కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. రేపు సపరేట్ గా సర్దుకోకపోతే తీరా మండపానికి వెళ్ళాక ఇబ్బంది అవుతుంది. అందుకే ముందు పనే పోతే తర్వాత తీరిగ్గా తింటాను. ఆ, అది నిజమేలే. మంగళ స్నానాలు అయినాక అంతా హడావిడిగా ఉంటది. ఇప్పుడు సర్దుకోవడమే మంచిది. సర్దుకో అమ్మీ. బుజ్జమ్మ ఏ దిగులు లేకుండా ఇంత ప్రశాంతంగా, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతోంది? తనకెందుకు ఆయన మీద అంత నమ్మకం? ఇదిగో సుబ్బు, అమ్మీ బట్టలు సర్దుకుంటా ఉండదు గాని నువ్వు ఖాళీగానే ఉండవు కదా, ముద్దలు కలిపి తినిపించేయి. నేనా? అదేంది ఎప్పుడు తినిపించినట్టు నేనా అంటాండావు? చిన్నప్పుడు అమ్మీ నా దగ్గర కంటే నీ దగ్గరే ఎక్కువ తినిపించుకునేది, గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు పద్దు? గుర్తుంది. అప్పుడు బుజ్జమ్మ చిన్నపిల్ల. ఈ నాన్న ఏం చెప్పినా ఏం చేసినా అన్నీ నచ్చేవి కదా. పెద్ద పిల్ల అయితేనేమి చిన్నపిల్ల అయితేనేమి మనమ్మి మనకెప్పుడు పసిపిల్లే. అయినా ఇది నీకు బంగారం లాంటి అవకాశం సుబ్బు. రేపు అమ్మీకి పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో. అందుకే ఆ ముచ్చటంతా ఇప్పుడే తీర్చు.
తినిపించండి నాన్న. రేపే జ్ఞాపకాలన్నీ నాతో పాటు తీసుకెళ్ళాలి కదా. ఏ అమ్మాయి అయినా అత్తగారింటి సంతోషాల మధ్య పుట్టింటిని మర్చిపోవాలి, కానీ పుట్టింటి జ్ఞాపకాలతో నలిగిపోకూడదు బుజ్జమ్మ. మీరెందుకు ఇలా అంటున్నారో నాకు తెలుసు నాన్న. మీ భయం ఎలా పోగొట్టాలో నాకు తెలియడం లేదు. మీ భయం నాకు అర్థమైంది నాన్న. ఒక దీపాన్ని వెలిగించి అది ఆరిపోకుండా చేతులు అడ్డు పెట్టి మరీ కాపాడుకుంటాం. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అంతే భద్రంగా పెంచుకుంటారు. తమ చేతులు కాలిపోయినా ఆ దీపంలానే పిల్లల జీవితాలు వెలుగొందాలని కోరుకుంటారు. ఆ ప్రేమకి, త్యాగానికి ఏమిచ్చిన రుణం తీరదు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల నుండి ప్రతిఫలం ఆశించరమ్మా. మీరు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. అదే మేము ఆశించేది. మీరు ఊహించిన దానికంటే నేను చాలా సంతోషంగా ఉంటాను నాన్న. ఆర్య సార్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు. నాకే లోటు రానివ్వరు. నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. నీ నమ్మకమే నీకు శ్రీరామరక్ష. చాలే సుబ్బు, అన్నం చల్లగా అయిపోతుంది, తినిపించు. అమ్మా, నువ్వు కూడా కూర్చో. నాన్న, అమ్మకు కూడా ముద్దలు పెట్టు, లేకపోతే మనిద్దరికి దిష్టి పెడుతుంది. అమ్మీ, నీకైతే చిన్న చిన్న ముద్దలు సరిపోతాయి బుజ్జమ్మ. మీ అమ్మకు తిరుపతి లడ్డూలా పెద్ద పెద్ద ముద్దలు పెట్టాలి. సుబ్బు, సర్లే కూర్చో. తినండి నాన్న. గుక్కెడు మంచినీళ్ళ కోసం ఇంత ఆరాటం ఎందుకు? మనిషికి కావాల్సిన కనీస అవసరాలు కొన్నే. వాటిని నిజాయితీగా సంపాదించుకునేవాడే నిజమైన మనిషి. వీడికి నీతి బోధలేదు కార్య. రాయ్ నిన్ను. సండే, ఇతని పేరు అశ్విన్ కాదు. తప్పు చేయాలనే ఉద్దేశంతో వచ్చినవాడు తప్పుడు పేరుతోనే వస్తాడు. నీ పేరేంటి? గుణా సార్. పేరులో ఉన్న గుణ నీలో ఉండుంటే బాగుండేది. రాయ్, నిన్ను కొట్టి తిట్టి నిజం రాబట్టాలనుందరా. కానీ ఇంతకంటే కొడితే నువ్వు చేస్తావని
చాలా ఓపిక తొడుగుతున్నాను. పెళ్లిలో జలంధర్ ఏదో ప్లాన్ చేశాడు. అందరూ కలిసి ఆర్యవర్ధన్ సార్ని క్వశ్చన్ చేస్తారు అంటున్నారు. ఆ ప్లాన్ ఏంట్రా? చెప్తావా లేక మళ్ళీ నా స్టైల్లో అడగనా? చెప్తాను సార్. వెడ్డింగ్ ఇన్విటేషన్లో ఆర్యవర్ధన్ సార్ గురించి వచ్చిన న్యూస్ పేపర్ కటింగ్ని పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేలా ప్లాన్ చేశారు సార్. వాట్? ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయా? 2 బాక్సులో సపరేట్గా ప్యాక్ చేశాను సార్. ఒక బాక్స్లో ఉన్న కార్డ్స్లోనే పెట్టాను సార్. అను మేడంకి ఇచ్చిన బాక్స్లో తప్ప మ్యాక్సిమం అన్ని కార్డ్స్లో ఆ పేపర్ కార్డ్స్ ఉంటాయి సార్. జెండే, మన ఇంట్లో ఉన్న వెడ్డింగ్ కార్డ్స్ అన్ని చెక్ చేయి. ఓకే ఆర్య. మన దగ్గర ఉన్న కార్డ్స్లో వేటిల్లోనూ పేపర్ కటింగ్స్ లేవార్యా. నేను చెప్పింది నిజం సార్. ప్లాన్ ప్రకారం సపరేట్ చేసిన బాక్స్ని జలంధర్ అన్నకి హ్యాండ్ ఓవర్ చేశాను సార్. ఆ తర్వాతే అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశాను సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. జలంధర్కి ఫోన్ చేయి. చైరా. స్పీకర్ ఆన్ చేయి. రే గుణ, ఏమైపోయావురా? కాల్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఉన్నావా పోయావా? జలంధర్. ఓ, మీకు దొరికిపోయాడా అనుకున్నా. ఏంటి, నీ ఇన్ఫర్మేషన్ ఎలా బయటకొచ్చిందో తెలుసుకోవడానికి వాణ్ణి ఇంట్రాగేట్ చేస్తున్నావా? తప్పు కదా ఆర్య. గేమ్ నువ్వొక్కడివే ఆడాలి, కానీ ఇలా హెల్ప్ తీసుకుంటే ఎలా చెప్పు? వెడ్డింగ్ కార్డ్స్ ఏం చేశావు? ఏం చేశానంటే చెయ్యాల్సిందే చేశాను. తొందరెందుకు ఆర్య? పెళ్లిలో గెస్ట్లందరూ వచ్చాక నీకే తెలుస్తుంది కదా. అంతవరకు ఆగిపోయే పెళ్లిని ఎంజాయ్ చేయి. ఖర్చు పెట్టినందుకు ఎంతో కొంత వర్కౌట్ అయినట్టుంటుంది. జలంధర్, నువ్వు చెప్పకపోతే ఈ గుణాగడు ప్రాణాలతో రాడు. వాట్ ఇస్ దిస్ అంటే? ఎవరిని ఏ పాయింట్ మీద బెదిరించాలో తెలియకుంటే ఎలా? అఫ్కోర్స్ నిన్ను టార్గెట్ చేసి ఆర్యవర్ధన్ని బెదిరిస్తే నీ ప్రాణం కోసం తన ప్రాణమైనా అడ్డు వేస్తాడనుకో. కానీ నేను ఆర్యవర్ధన్ కాదు కదా, పక్కా కమర్షియల్ కంత్రీగాడిని. జెండే, ఆర్యవర్ధన్ పతనం కోసం నా చావు యూజ్ అవుతుందంటే సంతోషంగా చచ్చిపోతా. అలాంటిది వాడి చావు గురించి నేనెందుకు ఆలోచిస్తాను? నీ ఇష్టం వచ్చింది చేసుకో. జెండే, ఒక్క నిమిషం. గుణాకి లాస్ట్ గుడ్ బై చెప్పి థ్యాంక్స్ ఫర్ ది సర్వీస్ అనే మెసేజ్ మాత్రం అందించు. నేనేదో ఒట్టి మాటలు చెప్తున్నానని వాడు లైట్ తీసుకుంటున్నాడు ఆర్య. వీడిని చావగొట్టి ఆ వీడియో వాడికే పంపిస్తా. వద్దు జెండే, లీవ్ హిమ్. ఆర్య, లెట్ హిమ్ గో. పోరా, పో.
ఉన్న అన్ని దారులు క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఆర్య. ఇప్పుడేం చేద్దాం? నా డ్రెస్ 7,000 తెలుసా? ఈ డ్రెస్ నాకు బాగుందా? డ్రెస్ కాస్ట్ ని బట్టి కాదు, మనకి సెట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో అమ్మాయిలు, తప్పకూడదు. ఇదిగో అమ్మాయిలు, ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే పనులవు. మీరు కూడా పెళ్లి పనుల్లో హెల్ప్ చేస్తేనే అప్పుడే నా అలాంటి మంచి మొగుడు వస్తాడు. నీలాంటోడా? లేకపోతే మీ ఇద్దరి కోసం బుల్లెట్ బండేసుకొని విజయ్ దేవరకొండ ఏమైనా వస్తాడనుకుంటున్నావా? సంపత్తు తెచ్చేసినావా? ఇటు అబ్బా, కరెక్ట్ టైం కి తీసుకొచ్చుండో. నిన్నే పిల్ల పెళ్లి చేసుకుంటుందో కానీ చాలా అదృష్టవంతాలు. చూడండి, ఏమైందే? మీరిద్దరు ఉండారు కదా, ఒక్కరైనా ఇంటి ముందు ముగ్గేసుండారు. మేం రెడీ ఆంటీ. అరగంటలో ఇంటి ముందు అందమైన ముగ్గుంటుంది. కానివ్వండి. ఏ ముగ్గేస్తున్నావాను? కుర్చీలు ముగ్గేయి, బాగుంటుంది. ఏ ప్లేట్ ఎత్తుకొని అందులో కూర్చొని మెక్కుతావా? గంగిరెత్తులు ముగ్గేయాను. దానికి కష్టపడి ముగ్గేయడం ఎందుకు? నీ ఫోటో ప్రింట్ తీసి అతికిస్తే సరిపోతుంది కదా. అసలు పెళ్లి ముగ్గంటే ఎలా ఉండాలి? పెళ్లి కలంతా అందులో కనిపించేలా కలర్ఫుల్ గా ఉండాలి. అంతేకాదు బావా, అను ఆర్య సార్ల ప్రేమ కూడా కనిపించాలి. కొంప తీసి వాళ్ళిద్దరు బొమ్మలే ముగ్గుగా వేయమంటావేంటి? అబ్బబ్బబ్బా, ఆపండి. మీరెవరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేనే ఏదో ఒక ముగ్గు వేస్తాను, సరేనా? మా ఇద్దరి ప్రేమ తెలియాలంటే మా ఇద్దరి ఫీలింగ్స్ తెలిసేలా ముగ్గు వేయాలి. మనిద్దరి ప్రేమ కనిపించేలా ఉండాలంటే ఇద్దరం కలిసే ముగ్గు వేయాలి. అటు చూడండి శ్రీమతి గారు, ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ తీసుకొచ్చి హరివిలులోని రంగులన్నీ అద్దినట్టుగా ఉంటుంది. మన ప్రేమ కలలకు పెళ్లి రంగులు అద్దినంత అందంగా ఉంది. ఏంటి? ఏంటమ్మా, నీ ముగ్గుకి నువ్వే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నావా? అను, నువ్వు ఆర్య సార్ కలిసి ముగ్గేసినట్టుంది. నాకైతే మీ ఇద్దరి ప్రేమే కనిపిస్తుంది. అవునా? ఈ ముగ్గులో నీకు అంతగా అనిపిస్తుందా నాన్న? అయితే రా, కళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుందాం. లేదంటే పైత్యం ముదిరి ఇంకా ఏమేం కనిపిస్తాయో. నాకు బాగానే కనిపిస్తున్నాయి. వెళ్ళి నువ్వే ఎసిడిటీ టాబ్లెట్ వేసుకో, లేకపోతే కడుపు మంటతో పోయేలా ఉన్నావు. ఏదన్నారు అదవా నా కొడక. ఆడంగ పనులు చేయడమే కాకుండా మళ్ళీ తిరిగి నన్నే అంటావా? మామయ్య, ముగ్గు గురించి ఇంత గోల చేయడం అవసరమా? మేమేదో సంతోషంగా ఉంటే నీకేం పోయింది? నాదేం పోయింది? హ,
పోతే గీతే ఆ ఆర్యవర్ధంది పోతుంది. ఇంటి ముందు ముగ్గులేసినంత సులభంగా కోటేశ్వరుని ముగ్గులోకి దించేసింది కదా ఈ మహాతల్లి.